తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శివనాథపురం వద్ద నిర్మించిన టిడ్కో గృహాల తాళ ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం లబ్ధిదారుల గృహప్రవేశాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించాలన్నది తన తండ్రి గోపాలకృష్ణారెడ్డి చిరకాల ఆకాంక్ష అని అన్నారు. అది నేటితో నెరవేరిందని తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ విశాఖలో ప్యాలెస్ కట్టుకుని పేదలకు ఇళ్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. శ్రీకాళహస్తిలో 1648 మంది పేదలు సొంతింటిలోకి అడుగు పెడుతున్న దృశ్యం చూడటం తనకు అదృష్టం భావిస్తున్నానని చెప్పారు. ఇంకా ఇళ్లు అవసరమైన నిరుపేదలకు త్వరలోనే గృహాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ చూసినా కష్టాలు కష్టాలు కష్టాలు. ఏదో పోయిన పాలకులు సంపాదించేసినట్టు, ఈ టిడ్కో ఇళ్ళకి పెయింట్ డబ్బులు దొబ్బేసినట్టు ఇవన్నీ కూడా మాకు చాలదు. నేను చేసేది కూడా నా మనసుతో రాజకీయం చేస్తాను. ఎక్కడన్నా పేదవాడు ఇబ్బంది ఉంటే నేను కూడా ఏడుస్తాను. ఇంతకు ముందు పట్టించుకునేటువంటి కాదు, నాకు తెలియదు, ఈ కష్టాలు నాకు తెలియదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, నేను పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత నాలో మార్పే ఇది. నేను కూర్చొని రోజు ఫాలో చేసిన. ఈ రోజు అసెంబ్లీలో గొంతు ఒక మాట చెప్పదలుచుకున్నాను. పోయిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడేటోడు, ఏ రకంగా హాస్యాస్పరంగా చేసేటోడు, ఏ రకంగా అర్థం లేని మాట్లాడేటోడు తెలుసు. ఈ రోజు వచ్చిన తర్వాత మీ దయ వల్ల, మీరు పెట్టిన విషయం వల్ల నేను గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఈరోజు ఎవరికన్నా 105 మందిలో ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా నా దగ్గరికి వచ్చి సుధీర్ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడతావని అడుగుతున్నారు. ఈరోజు వచ్చిన ఆ రకంగా